ఈ శారీ అయితే నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. ఈ శారీ కూడా మీరు చూపిద్దాం అనుకున్నా. హాయ్ హలో అండి, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్. హాయ్ అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో మన వీడియో అయితే ఈ రోజు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పటి నుంచి మనం అయితే రంజాన్ నెల మొత్తం ఎక్కడండి వీడియోస్? మొత్తం ఇంట్లోనేనండి. వీలైతే బయటకు వెళ్తాము, లేదంటే మొత్తం వీడియోస్ అయితే రంజాన్ మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, మనం నెలంతా ఎలా చేస్తాం ఏమి అనేసి వీడియో అయితే మొత్తం మనం చేసి పెట్టడం జరుగుతుంది. ఈ రోజు మనకు ఫస్ట్ అంటే మనకు ఈ రోజు తరాబీ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు చంద్రుడు కూడా కనిపించబోతున్నాడు. సో దానికి స్పెషల్ గా మనం వీడియో అయితే ఒక స్పెషల్ గా చేస్తున్నాము. వీడియో ఏమండి, ఇప్పుడు రంజాన్ షాపింగ్ ఒక్క పొద్దులు ఉంటాం కదండి, మొత్తం షాపింగ్ చేద్దాం, ఇంటికి కావాల్సిండే సరుకులు అవి ఇవి షాపింగ్ చేద్దామని పోతా ఉన్నాం. మా ఆయన నాకేమో డబ్బులు ఇస్తారట, చూద్దాము ఎంత ఇస్తారు ఏమేమి. నేను వీడియో అయితే మొత్తం షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ ఆయన 10 రూపాయల షాపింగ్ మాత్రం నేను చేయనండి. ఒకసారి చేసేసాను, ఇంకా బాగోదు, నేను చెయ్యను. ఇంకా ఎక్కువ మాట్లాడితే రూపాయి ఇస్తారో ఏమో మళ్ళీ ఆయన. నాకొద్దు, ఆయన చాలా అమౌంట్ ఇస్తేనే నేను వీడియోస్ చేస్తాను ఈ రోజు అని కూడా చెప్పారు. చూద్దాం ఎంత అమౌంట్ ఇస్తారో మీతో షేర్ చేసుకుంటాను. సో నేను తీసుకువెళ్లే అమౌంట్ మీకు కూడా తెలియాలంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏమో కావాలంటే కదా రంజాన్ రేపటి నుంచి. ఎప్పుడు వచ్చారు? వస్తానే ఏం కావాలా, ఎది కావాలా, ఎప్పుడు వచ్చారు? ఏం కావాలా మీకు? చాలా కావాలా? చాలా అంటే మీ 10 రూపాయల షాపింగ్ నేను చేయలేను. 10 రూపాయలు లేదులే. ఇప్పుడు నాకు కూడా ఒక సబ్స్క్రైబర్ అడిగాడు, 10 రూపాయలు ఎట్లా ఇస్తావు నువ్వు షాపింగ్ అని. ఆ సబ్స్క్రైబర్ నాకు కూడా చెప్పారు, ఎంతైనా అన్న 10 రూపాయలు ఇస్తే మీరు ఎలా చేస్తారు వదిన 10 రూపాయలు షాపింగ్ అన్నా. నేను రాదు మీతో. ఇప్పుడు 10 రూపాయలు కాదు, 10,000 ఇస్తాను. ఈ రంజాన్ మొత్తం నాకు అడగకూడదు అనమాట. మళ్ళా యూట్యూబ్ డబ్బులు వస్తే కన్నా మళ్ళా నెక్స్ట్ 20 తర్వాత ఏమన్నా వాళ్ళు 10,000 ఉంది. మంచి నోట్లేనా? కొత్త నోట్లు, సీల్ నోట్లు. ఏమో నాకైతే డౌట్ వస్తుందేమో. ఈ నోట్లు చూడండి ఒకసారి. గాంధీ తాత అయితే నవ్వుతున్నాడు. 10,000 ఉన్నాయంట. మళ్ళా దీంట్లో అడగకూడదు నన్ను. ఈ నెలంతా నువ్వు నాకు కూడా అడగకూడదు. నెలకాయ అన్ని రంజానే. ఇప్పుడు సరుకులు ఇంటికి ఏమేమి కావాలో చూసుకొని చూడండి గాయస్, చూడండి 10,000 రంజాన్ మొత్తం చేసుకోవాలంట. 10 రూపాయలకే షాపింగ్ చేసి 10,000 చైనా ఎగురుకుంటూ చేసుకొని వస్తాను. 10,000 షాపింగ్ మొత్తం షాపింగ్ కాదు. ఈ రంజాన్ కి ఇప్పుడు ఏం కావాలో అన్ని తీసుకొని, గ్రాసరీ ఐటమ్స్ ఇంటికి ఏం కావాలో ఒక్క పొద్దులు ఉంటాం కదా, ఇవన్నీ సరుకులు ఏం కావాలో తీసుకొని మిగతాది ఏమేమి కావాలో వద్దా ఉండాయి. ఇట్లా ఏం చేస్తానండి నేనైతే. ఉంటాయండి, ఆయన చెప్తే గ్యారంటీగా ఉంటాయి. నేనేం ఆయన నమ్ముతాను. ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అయితే అంటే నాకు కొన్ని వేరే కూడా కావాలి, తీసుకోవచ్చు కదా. ఏం కావాలో అన్ని తీసుకోవచ్చు. చూద్దాం, కొంచెం చిన్న షాపింగ్ కూడా చేసుకుంటాను. సరే, నేననేది ఏమంటే ఈ 10,000 రేపు నెల వరకు రంజాన్ మొత్తం అయ్యేంత వరకు ఇంటికి ఫాస్టింగ్ కి ఒక్క పొద్దులకు మాత్రమే. మళ్ళీ మిగతాది మళ్ళీ చూద్దాం రేపు నెల. ఏమేమి యూట్యూబ్ అమౌంట్ వస్తుంది. నెక్స్ట్ మంత్ పేమెంట్ వస్తుంది. దాంట్లో అయితే షాపింగ్ చేసేద్దాం ఈసారి అయితే. చూద్దాం ఏమొస్తుంది ఏం రాదు అనేసి మీతో అది కూడా షేర్ చేసుకుంటాము. మరి ఫస్ట్ నేనైతే డిమార్ట్ వెళ్తానంట, కిరాణా కొట్టుకు వెళ్తాను, మళ్ళీ అలాగే నేను ఆర్ఆర్ స్ట్రీట్ కూడా వెళ్ళబోతున్నాను. ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. సో మా ఆయన అయితే 10,000 ఇచ్చారండి. ఎలా ఉంది 10,000 కట్ట చూడండి. సో మొత్తం ఈరోజు అయిపోతానమాట. మిగిలిచ్చినట్టు కూడా ఒక చాక్లెట్ కూడా తీసి ఉంది. నేనైతే నాకు ఆ రోజు జస్ట్ ఆయన గోబీ తిప్పించారు కదా, ఈ రోజు 10,000 నేను చెప్పిన ప్లాన్. సరేనా? ఏం రెడీ అయిపోయినావా? చూడండి 10,000 ఇస్తే ఖుషీగా అంట షాపింగ్ రెడీ అయింది. ఇంకా అని కాదులేండి, మామూలుగా చెప్తా అన్నాను. 10,000 ఇచ్చినా షాపింగ్ చేస్తుంది, 10 రూపాయలు ఇచ్చినా షాపింగ్ చేస్తుంది మొహసిన్. సరే బయలుదేరదామా? బ్యాగ్ ఎత్తుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళ మొగాన 16 రూపాయలు వేయాలి ఒక బ్యాగ్ కి. అది ఏం సంచి ఇచ్చినట్టు ఇస్తారు, దానికంటే మన బ్యాగ్ స్టైల్ గా ఉంటుంది కదా డిమార్ట్ లో. సరేలే, బయలుదేరేద్దామా? ఓకే రైట్, పదండి. ఇంకా ఇప్పుడు చూడండి మన హీరో అయితే స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు
మేము బెంగళూరు బస్ స్టాండ్ లో అయితే స్టార్ట్ అయిపోయామండి. అలాగే మనకు ఇక్కడ హలీం దొరుకుతుంది కదా, సో నేను హలీం స్టవ్స్ చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి, పొయ్యాలండి కట్టారు కదా ఇక్కడ ఒక సైడ్. నేను తాజ్ హోటల్ దగ్గర అయితే చూపిస్తాను చూడండి. అలాగే ఏమంటే మా ఆయన అయితే 10,000 ఇచ్చారంటే 10,400 ఉందండి. అది ఆయన కౌంట్ కూడా చేయలేదు. ఎంతైనా కానీ ఆయన ఎంత ఇస్తే అంత నేను షాపింగ్ చేస్తే మళ్ళీ ఏమన్నా ఉందా. నేనైతే ప్రస్తుతానికైతే నేను ఒక మొత్తం కలిపి ఒక 3,800కి అయితే తెచ్చాను. ఆ డబ్బులు అయితే అలాగే పెడతాను. ఇంకా ఉంది కదండి, ఇంకా ఫస్ట్ డేగానే కదా ఇంకా మనకు రంజాన్, డైలీ ఖర్చు వస్తుంది. దాంట్లోనే మనము చేసుకోవాలనేసి నేనైతే పక్కకు పెట్టేస్తాను అమౌంట్ అది. ఇప్పుడు మనం ఆర్ఆర్ స్ట్రీట్ లో ఉన్నామండి. ఆర్ఆర్ స్ట్రీట్ ఇప్పుడు చూడండి మీరు, లైట్ గా అనిపిస్తుంది మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆర్ఆర్ స్ట్రీట్. అలాగే మనకు రాను రాను డైలీ ఒక్క పొద్దు మనకు వెనక్కి వెళ్తుంటే ఆర్ఆర్ స్ట్రీట్ అయితే మనకు లైటింగ్ వచ్చేస్తుంది. అంటే కలెక్షన్స్ అయితే చాలా బాగా ఇప్పటికే అనిపిస్తుంది నాకు. ఇంకా రాను ఇంకా చాలా బాగా కలెక్షన్స్ అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను అనమాట. మన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చెయ్యాలి, మిమ్మల్ని అందరినీ మన వీడియోస్ అయితే మేము ఎంటర్టైన్ చేయాలి అనేసి వీడియోస్ కోసం అయితే చాలా కష్టపడుతున్నాము. అలాగే మనము ఇప్పుడు ఆర్ఆర్ స్ట్రీట్ లో అయితే ఉన్నాము. నేను ఒక షాప్ కి అయితే మామూలుగా నేను ఇప్పుడు కాదండి, నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను వెళ్ళేదంటే ఒక్కటే షాపు. ఆ షాప్ వచ్చేసి ఇప్పుడు మనకు ఆర్ఆర్ స్ట్రీట్ కి అయితే మార్చడం జరిగింది. ఏ షాప్ అనేది ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. నేను ఇప్పుడైతే లోపలికి వెళ్ళబోతున్నాను చూడండి. అలాగే ఈ షాప్ లో అయితే కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉంటాయి. మీకు ఎవరైనా కానీ ఈ షాప్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఈ షాప్ ఎక్కడ ఉంది, ఏముంది, ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్తానన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ షాప్ లో నేను క్లాత్స్ అనేది తీసుకున్నాను. అది క్లాత్స్ కూడా నేను చూపిస్తాను చూడండి. మీరు లాస్ట్ లో అయితే చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను, నేను ఏం షాపింగ్ చేశాను అనేది. అది కూడా చూసేసి మీరు ఎలా ఉన్నాయనేసి అయితే చెప్పండి. ఈ షాప్ అన్న అయితే నాకైతే చాలా క్లోజ్ ఇల్లు. ఏమైనా కానీ మనకు అది కాదు ఇది చూడండి అది చూడండి మాకైతే చాలా బాగా రెస్పెక్ట్ ఇస్తారనమాట ఈ షాప్ లో అయితే. ఎవరికి నచ్చుతుందో ఈ షాప్ లో షాపింగ్ చేయడం నాకైతే చెప్పండి. చూడండి క్లాత్స్ అయితే అబ్బా ఒకదాని తర్వాత ఒకటండి, బంపర్, అదేమంటారు బంపర్ మే జంపర్ అనేసి అలా షాప్లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి కలెక్షన్స్. నేను ఏమైనా కానీ ఇక్కడ నుంచి తెచ్చి నేను మెటీరియల్స్ తెచ్చి నేను ఓన్గా నేను మోడల్స్ అయితే చేసుకుంటాను. ఇప్పుడు నేను తెచ్చిన క్లాత్లు కూడా నేను ఏ మోడల్ చేశాను, నేను రంజాన్కి ఎలా ప్రిపరేషన్ చేసుకుంటున్నా, మన డ్రెస్సింగ్ ఏం స్టైల్ ఈసారి అనేసి నేను మొత్తం వీడియో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. వీడియోలు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డైలీ మనం ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాం రంజాన్లో. చూద్దాం ఎంతవరకు మనకు వీలైతే అంతవరకు. నేనైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేను డైలీ వస్తుంది అనేసి, ఎందుకంటే ఇంటి పని కూడా ఉంటుంది కదండి. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఫైనల్గా అయితే మనమైతే ఇప్పుడు బయలుదేరేసాం. అక్కడి నుంచి బయలుదేరేసి డీమార్ట్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ మనకు లైనింగ్స్ అలాంటివి ఏమైనా తీసుకోవాలంటే కొంచెము లైటింగ్ ఉన్నప్పుడు వెళ్తే మనకు బాగుంటుంది అనేసి నేనైతే ఫస్ట్ క్లాత్ దగ్గరికి అయితే వెళ్ళాను. అవన్నీ తీసుకున్నాను షాప్ లో, ఫెమినాలో. అలాగే వచ్చేసి ఇప్పుడు డీమార్ట్కి అయితే వచ్చాను. డీమార్ట్ సంగతి మీకు తెలిసిందే, వీడియో అయితే షూట్ చేయనియరు. నేను ఆడికి అలా తీసేసానమాట ఒక 9 సెకండ్ వరకు, అంతే, ఎక్కువ కూడా లేదు. చూడండి నేను మా ఆయన అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుని తినేసామన్నమాట. అలాగే షాపింగ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం వచ్చి కిరాణా కొట్టుకు అయితే వెళ్ళిపోయాము. అక్కడ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే మేము ద్రాక్ష అయితే తీసుకున్నానండి. 1 కేజీ ద్రాక్ష తీసుకొని ఇంటికి అయితే వచ్చేసానమాట. హాఫ్ కేజీ 2 కవర్స్ అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు 1/2 కేజీ, మళ్ళీ నెక్స్ట్ టైం 1/2 కేజీ అనేసి అది మళ్ళీ అలా కలపెట్టేస్తే నాకు నచ్చదు తినడానికి. అందుకని హాఫ్ ఇప్పుడు తిన్నాం, హాఫ్ మళ్ళీ మార్నింగ్ తిందాం అనేసి నేనైతే తీసేసాను అనమాట. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా అయితే మనం గ్రాసరీ ఐటమ్స్ ప్లస్ క్లాత్స్ అవన్నీ తీసుకొని అయితే మా ఆయన అయితే బండి లోపలికి ఎక్కించుకొని వచ్చేసాడనమాట. ఇప్పుడు అవన్నీ మోసుకొని పోయి అక్కడి నుంచి అక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టి నా చేతులు అయితే ఎర్రగా తెచ్చిండేది పడిందా నా చేతులు పోయినాయి మోసుకొని వచ్చి ఎర్రగా అయిపోయినాయి. నాకు బరువు ఏం తక్కువ ఉన్నాయా? చూడండి గాయస్ అన్ని నేనేమేమి తెచ్చాను. ఈ రోజు నాకు ఇంతే అయింది నా వల్ల, నేను ఇంకా తేలైపోయాను. ఎక్కడ పోయినా డీమార్ట్కి పోయినా ఫుల్ రష్. ఎక్కడ పోయినా డీమార్ట్ లో అయితే మన సబ్స్క్రైబర్స్ అంటే మన మధ్యగా దొరికారు. ఇమ్రాన్ అనేసి ఆమె భార్య, వాళ్ళిద్దరూ కలిసి చాలా సేపు వాళ్ళతో మాట్లాడుకొని నిలబడి కాళ్ళలో నొప్పి వచ్చేసి నాకైతే. ఇది వచ్చేసి కిరాణా కొట్లో తెచ్చిండానండి. ఇది వచ్చేసి డీమార్ట్ సరుకులు అంట. చూద్దాం, నేను అట్లే తెస్తా. ఎక్కడ ఏది తక్కువ పడితే అది తెస్తా. ఫస్ట్ డీమార్ట్కి వెళ్తాను నేనైతే. డీమార్ట్కి వెళ్ళి అక్కడ ఇక్కడ క్యారీ చేస్తాను అనమాట. తక్కువ పడే చోట తక్కువ తెస్తా, ఎక్కువ పడే చోట బయటకు వచ్చేస్తా. ఇంకా షుగర్ అక్కడైతే 44 రూపీస్ ఉంది, ఇక్కడైతే 40 రూపీస్ ఉంది షుగర్. అందుకే చూసారా,
₹8 మిగిలిచ్చినాయండి. అవ్వ 10,000 ఇచ్చినారు కానీ 10,000 షాపింగ్ చేయలేకపోయాను అనమాట ఈరోజు. ఇప్పటికి ఇవి తెచ్చాను, చూద్దాం మళ్ళీ. బాస్మతి రైస్ అయితే చాలా తక్కువ ఉందండి డిమార్ట్ లో, ₹75 పర్ కేజీ. 2.5 kg తీసుకొచ్చేసాను నేను. సో బాక్సెస్ ఇవేనండి ఇంటి సరుకులు అయితే ఇప్పుడు ఇవి తెచ్చినాను. మిగతా ఉన్నాయి, ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి లైనింగ్స్ చూడండి. దీంట్లోనే నేను బట్టల షాపింగ్ కూడా ఈరోజు అన్ని. సో ఈ శారీ అయితే నాకు గిఫ్ట్ వచ్చింది అనమాట. ఈ శారీ కూడా మీరు చూపిద్దాం అనుకున్నాం. సో ఇది గిఫ్ట్ వచ్చింది నాకు. అలాగే నా షాపింగ్ ఎలా ఉందో చెప్పండి. స్టిచ్ చేయాలి కదా, మీకు వీడియోస్ తీయాలి, మళ్ళా ఇంట్లో ఇంక ఒక పొద్దులు అది చూసుకోవాలి, ఇది స్టిచ్ చేసుకోవాలి. ఏదన్నా ఒకటిన్నది చేసి పెట్టే కదా నేను ముందు జాగ్రత్తగా చేసుకోవాలి కదా. బ్లౌజ్ అయితే కుట్టేయచ్చు, డ్రెస్సులు అయితే లేట్ అవుతుంది కదా. సో నా మెటీరియల్ అయితే ఎలా ఉందో నాకు చెప్పండి. నేను తెచ్చింది ఎక్కడ అనేసి వీడియోలో అయితే నేను వీడియో పెడతాను, మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. సో దీనికైతే లైనింగ్ దొరికింది. ఇవి 2 దాంట్లకు లైనింగ్ వచ్చింది. దీనికైతే రాలేదండి. దీని ఇంకా ప్యాంట్ కూడా తీసుకోవాలా, స్టిచ్ చేసిన తర్వాత చూడాలి అనమాట ఇది ఎలా ఉంది అనేసి. సో ఏ కలర్ అయితే మీకు నచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. మరి ఇదేనండి మన వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేనంటారా? అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.